వస్తుంది. నెలకు ఒకసారి మన ఇంట్లో ఉన్న క్యాలెండర్ ఒక పేజీని కొంచెం తిప్పుకోవలసి వస్తుంది. సంవత్సరానికి ఒక మారు పాత క్యాలెండర్ను తీసి పడేసి మరొక క్యాలెండర్లో కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకని అని అంటే మనం కాలానికి సమయానికి బాధ్యతలం. కాలము సమయము మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. కానీ మనం నమ్ముకున్న దేవుడు ఆయన కాలానికి సమయానికి బాధ్యతలు కాదు. ఆయన మీద కాలము సమయము ఏలుబడి చెయ్యలేదు. ఎందుకని అని అంటే కాలంలో ఆయన పుట్టినవాడు కాదు కనుక. వేదిక మీద ఉన్న నా దగ్గర నుంచి ఆ చివరగా కూర్చొని విన్న ఆ సహోదరి వరకు, ఈ సహోదరుడి వరకు మనమంతా కాలంలో పుట్టిన వాళ్ళం. ఆ కారణం చేత కాలము సమయము మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. అయినా ఒక విడ్డూరమైన విషయం, కాలము సమయానికి బంధితుడు కానీ బానిస కానీ దాని ఏలుబడి కింద ఉన్నది ఈ మహా గొప్ప దేవుడు కాలానికి సమయానికి ఎంతో విలువనిచ్చాడు. ఎంత విలువనిచ్చాడో సొలొమోను ఒక స్థలంలో ఇలా చెప్పాడు. ప్రసంగి గ్రంథం, ఈ మాట చదువుతున్నాను వినండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం ఇలా రాసి ఉంది. దేని కాలమునందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానము నరుల హృదయం నుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు అన్నాడు. దేని కాలమందు అది చక్కగా జరుగునట్లు ఆయన సమస్తమును నియమించి ఉన్నాడు. ఈ మాటల యొక్క అర్థం ఏమిటి అంటే కాలానికి సమయానికి బంధితుడు బానిసకానికి దేవుడు దేని కాలంలో ఏది జరగాలో అది చక్కగా నిర్ణయించి ఆయనంటూ ఒక టైం టేబుల్ కలిగి పనిచేస్తూ ఉన్నాడు. ఆయన చపలచిత్తుడిగా, ఆయన ఇష్టం వచ్చినట్టుగా, ఆయన యగాదిగా ఆయన జీవించేవాడు కాదు, ఆయన పనులు చేసేవాడు కాదు. కాలానికి సమయానికి విలువనిచ్చి దేని కాలంలో అది జరగాలనో అది జరుగునట్లుగా ఆయన చక్కగా నిర్ణయించుకుని ఒక టైం టేబుల్ కలిగిన దేవుడు ఆయన. ఇప్పటికే ఆయన టైం టేబుల్లో చాలా పనులు చేసి ముగించేశాడు. ఆదికాండ 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ సంతానంగా ఆయన లోకానికి వస్తాడు అనేది ఆయన టైం టేబుల్లో ఒక పని. ఆ పనిని ఆయన చేసి ముగించాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని స్త్రీ సంతానంగా పంపించినాడు అని మనం చదువుతాం. మరి కాలమును చక్కగా ప్రణాళిక చేసి అన్ని కార్యాలు ఆయా సమయాలలో జరిగించే దేవుడు ఆయనే కాలమును సమయాన్ని ప్రణాళిక చేసేవాడు కాదు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా అంతే. ఆయన కూడా కాలానికి సమయానికి విలువనిచ్చి ఏ సమయంలో ఏది చెయ్యాలో అది ఆయన చేసేవాడు. అంతెందుకండి, ఆయన పరలోకం నుంచి ఈ లోకానికి రావడానికి తండ్రి ప్రణాళిక చొప్పున, తన ప్రణాళిక చొప్పున తగిన సమయంలోనే ఈ లోకానికి వచ్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన భూమి మీద తన సేవను ఆరంభించినప్పుడు మొట్టమొదట ఒక వివాహానికి వెళ్ళాడు. ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. అది మనకు తెలిసిన వృత్తాంతమే. తల్లి దగ్గరకు వచ్చి ద్రాక్షారసం అయిపోయింది, ఏదైనా చెయ్యు అని అంటే, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు. అంటే భూమి మీద ఒక కార్యం చేయడానికంటూ ఆయనకంటూ ఒక సమయం ఉందన్నమాట. తరువాత తన శిష్యులు ఒక మారు ఆయన చుట్టూ చేరి, ప్రభు యెరూషలేములో పండగ అవుతుంది, మనమంతా పండగకి పోదామా అని వారు అడిగారు. అప్పుడు ప్రభు అన్నమాట, మీ సమయం ఎప్పుడు మీ దగ్గరనే ఉంది, మీరు వెళ్ళండి, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పారు.
యోహాను సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. యేసు నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉండి మీరు వెళ్ళండి అన్నాడు. అలాగనే ప్రియులారా, ఇప్పుడు యెరూషలేములో తనని చంపేయడానికి మనుషులు సన్నద్ధమైపోతున్నారు. అలాంటి గడియల్లో ఆయన ప్రార్థన చేసుకుంటూ యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అన్నాడు. అంటే ఆయన అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఒక టైం ఉంది. ఒక శుభకార్యంలో ఒక కార్యం చేయడానికంటూ ఆయనకి టైం ఉంది. యెరూషలేముకు ఆయన వెళ్ళడానికంటూ ఆయనకు ఒక టైం ఉంది. చివరికి మరణించడానికి సిలువనెక్కడానికంటూ ఆయనకు ఒక టైం ఉంది. ప్రతిదీ కూడా ఆయన ప్రణాళికబద్ధంగానే పనులు చేస్తూ వస్తున్న దేవుడు ఆయన. అటువంటి ఈ దేవుడు, అటువంటి ప్రభు ఒక పెద్ద టైం టేబుల్ పెట్టుకున్నారు. నేను జరిగిపోయిన టైం టేబుల్ చెప్పను, కానీ జరగవలసిన టైం టేబుల్ ఒకటి ఉంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమే కాదు, సార్వత్రిక క్రైస్తవ సంఘమంతా ఆ టైం టేబుల్లో ఉన్న కార్యాలు అవి ఎప్పుడు జరుగుతాయా అని చెప్పి నిరీక్షణతో మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జరగబోయే గాడ్స్ టైం టేబుల్, జరగబోయేటువంటి దేవుని కాల నిర్ణయ పట్టికలో కొన్ని సంఘటనలు జరగవలసి ఉంది. ఆ సంఘటనలన్నీ మనం 2 రోజుల కూడికల్లో మనం మాట్లాడుకోలేదు, కానీ ఈ ప్రవచన రాకడ సభల్లో అవసరమైన సంగతుల మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు జరగవలసినటువంటి ఫస్ట్ ఈవెంట్, మన ముందు జరగబోతున్నటువంటి దేవుని కాల నిర్ణయ పట్టికలో ఉన్న మొదటి సంభవం అదేమిటి అంటే సంఘము ఎత్తబడుట, ద రాప్చర్ ఆఫ్ ద చర్చ్. అది జరగవలసి ఉంది. దాని గురించి